హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? చెప్పాలండి సార్, యంగ్స్టార్ నిర్ణయాలు ఏది కూడా వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే, ఎవరికి తలగకూడదు. మంత్రులకు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, ఎమ్మెల్యేగా ఎవరికి భయపడ్డాడు. సింగిల్ మ్యాన్ వాళ్ళు నిర్ణయాలు సాహసంగా తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు చెప్తాడు చేయడు, చెప్తాడు చేయడు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి వెళ్ళి ఈ ట్రిప్ అతను కొన్ని కరోనా వల్ల కొన్ని పనులు చేయలేకపోయాడు. నెక్స్ట్ రేపు ఈసారి అవకాశం వస్తే వీళ్ళ చెప్తున్న రోడ్లు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ప్లస్ ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తాడని ఒక ప్రజల్లో ఒక నాన్పుడు ఉంది, చేసే దమ్ము ధైర్యం కూడా ఉందని మేము ఆశిస్తాం. ఈయన ఎక్స్పైరీ డేట్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అతను జైలుకి వచ్చిన తర్వాత ఇంకా ఏదంటే అలా మాట్లాడేస్తున్నాడు. ఎవరున్నా కూడా పొత్తుకి రెడీ అంటున్నాడు. ఎంఆర్పిఎస్ మందాక్షవాది కూడా చర్చలు జరుపుతున్నాడు. మీరు ఏదైనా మాకు మద్దతు ఇవ్వగలిగితే ఇవ్వండి అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి అలాంటి యువకుడు ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రజల కోసం సేవ చేయాలా, వాళ్ళకి మంచి చేయాలని ఆలోచించే వ్యక్తి ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఉదయగిరి సార్ 100% రాజారెడ్డి గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారండి. మంచి మెజార్టీతో సూపర్ మెజార్టీ, 25,000 పైన మెజార్టీతో వస్తుంది. దాని వరకు ఏమంటే కొన్ని ఉన్నది దానికి లింక్స్. టీడీపీలో బొల్లిన రామారావు గారు ఆయన చేరు, దానివల్ల కొన్ని వల్ల మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. జగన్ రెడ్డి వచ్చి బటన్లు నొక్కుతానని చెప్తుంటాడు. బటన్లు నొక్కటంతో అభివృద్ధి సంక్షేమం అనేది ఉండదు. మన పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో చదువుకొని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పోయి బతుకు తెరువు కోసం అక్కడికి పోయి నానాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకుందామనే ఉంది. కేంద్రం ఇచ్చే రూపాయి బియ్యము నేను ఇస్తున్నాను చెప్తున్నాడు. చంద్రబాబు హయాంలో 9 వస్తువులు ఇస్తున్నారు. కందిపప్పు అయితేమి, గోధుమ పిండి అయితేమి, నూనె అయితేమి, చింతపండు, అన్ని ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏ ఒక్కటి ఇయ్యటం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముస్లింస్కి సంక్షేమం అనేది ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ముస్లింస్కి దుల్హం పథకం లేదు, రంజాన్ తోఫా లేదు, మౌజన్లా జీతభత్యాలు లేవు. ముస్లింస్కి చేసింది ఏంటంటే ఏమి చేయలే, శూన్యము. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే 60 రూపాయలు కోటరు, 220 రూపాయలు. కూలీలు ఏమన్నా పెంచారా? పెంచలేదు. నేను ఇస్తున్నాను అంటున్నాడు. కుక్కకు కదా 10 పైసలు వేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు పేదవాళ్ళ దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియా లెవెల్లో ఇటువంటి దరిద్రుడు అవసరం లేదనుకుంటున్నాం. 100% టీడీపీ గవర్నమెంట్. దుర్గంపల్లి కొండ మీద రెపరెపలాడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? అతను విజనరీ లీడర్ కాబట్టి అతను వస్తేనే మంచిది. ఉద్యోగాలు రావాలన్నా అతనే రావాలి, రాజధాని కావాలన్నా అతనే కావాలి, పోలవరం కంప్లీట్ కావాలన్నా అతనే కావాలి. ఉదయగిరిలో 100% కాకాల సురేష్ గారు విన్ అవుతున్నారు. సార్ మీరు చెప్పండి. అయితే నారా చంద్రబాబు నాయుడు 100% పక్క సీఎం కాబోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అప్పులు తెచ్చి పథకాలు వేస్తున్నాడు అంతే తప్ప ఏమన్నా ఇది డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఈ స్టేట్ కొంచెం డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. ఉదయగిరి కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కంపల్సరీ 100% అవుతాడు. ఈసారి ఫైట్ ఈజీ ఈజీ నాకు తెలిసి 30,000 పైన మెజార్టీ రావచ్చు కాకర్ల సురేష్ గారికి. జగన్మోహన్ రెడ్డి గాని వస్తే కిడ్నీలు అమ్మేస్తారు జనాలు. ఇంకేమి ఆస్తులు పోయి ఉంటాయి. ఆర్టీసీ డిపోలో మనుషులు కిడ్నీలు అమ్మేస్తారు. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్? మాకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కావాలి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఏమో తెలియదు, డౌట్ ఉంది. మాది కనిగిరి టీడీపీకి. కనిగిరి ఉగ్ర నరసింహ వచ్చేదా టీడీపీ? అక్కడ కన్ఫర్మ్ టీడీపీ. మరి ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాం.
చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ మీది మీది ఎలా ఉంది? ఇక్కడ ఏం తెలియదు సార్. ఏం తెలియదా? ఉండాలి ఏం చెప్పండి. మీ బామధ్య మంచి స్ట్రాంగ్ చెప్పిండు. ఆయన చదువుకున్నాడు, మేము చదువుకోలేదు. పవన్ కళ్యాణ్ అందుకు చెప్తున్నాను. మీరు చెప్పండి, మీ ఇష్టం చెప్పండి, నేను తప్పలేదు. బామధ్య పార్టీ బావ పార్టీ తప్పలేదు ఈ రోజుల్లో. ఏ పార్టీ మీద సార్ ఇక్కడ? ఇక్కడైతే టైట్ మా టైట్ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయి సార్. అన్నీ బాగున్నాయి. ఆరోగ్యశ్రీ ఉంది, ఆటోలో డబ్బు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, అమ్మ ఒడి ఇచ్చిండు. ఓకే తర్వాత స్కూల్ చూడండి సార్, ఎంత అభివృద్ధి ఉంది. ఓకే. సో మరి సార్ పొదుపు వాళ్ళకి ఇచ్చారు, అన్నిటికీ బాగుంది సార్. ఇక్కడ సార్ ఇక్కడ ఉదయగిరిలో ఉదయ రాజగోపాల్ రెడ్డి వస్తుందని ఈజీ గెలుస్తాడు, టఫ్ ఫైట్ ఉంటుందంట. ఈజీ గెలుస్తాడు సార్, ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. గురుగారు మీ పేరు రసూల్ సార్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయనతో ముందు చేసినట్టు బాగున్నాయి. హ్మ్. అందువల్ల మరి సార్ ఉదయగిరిలో ఎవరు వస్తారు? ఈ సంవత్సరం వస్తే చంద్రబాబు నాయుడు రావచ్చు. రావచ్చు ఈ దఫా. నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకని సార్? అతి ఇప్పుడు ఎర్రదేశం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ సార్ రాష్ట్రం అంతా మారిపోతుంది. మారిపోతుందంటారా? మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. చేస్తే ఉదయగిరి ఎప్పుడు మేకపాటి వాళ్ళ ఫ్యామిలీ కదా అంటే గెలుస్తారు సార్. ఇప్పుడు ఈసారి బ్యాక్పట్టి కూడా టీడీపీ వచ్చాడు కదా. ఓకే, చెప్పండి సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా వస్తే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 years? పర్వాలేదు, అంతే పర్వాలేదు, అంతే. ఇక్కడ ఉదయగిరి సార్ ఎలా ఉంటుంది అంటారు? ఫైట్ టీడీపీ వస్తారు. టీడీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే అన్ని విధాలుగా స్కూళ్ళకు కానీ అమ్మఒడి కానీ అన్ని పథకాలు సస్యశ్యామలంగా ఇచ్చాడు. జీవితంలో ఉపయోగపడితే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోమని ఇచ్చాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి రావాలి నెక్స్ట్ సీఎం. ఓకే సార్, మీరు చెప్పండి. ఇక్కడ ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? అంటే అతను డబ్బు పెడతాడు, ఇతను డబ్బు పెడతాడు కాబట్టి కొద్దిగా టఫ్ గానే అనిపిస్తుంది. సీఎం జగన్ బాగుంటది. సీఎం జగన్ అతను వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? బాబు గారు వస్తే వర్షాలు రావు, వర్షాలు చుక్క రాదు. మేము 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు నాకు తెలిసిన దాంట్లో అనుభవంతో నేను చెప్తున్నాను. తెలుసా, అనుభవంతో నేను చెప్తున్నాను. ఆయన ఉంటే ఇప్పుడు నేను ఒక బిందె నీళ్లు కోసము రాత్రి 3 గంటలకి 12 గంటలకి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్ని పల్లెలు ఉన్నాయి, అన్ని ఖాళీ అయిపోయినాయి ఆయన ఉన్నప్పుడు. బాగుంటది చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అక్కడ ఉంటే బాగుంటది. ఓకే, ఇక్కడ ఉదయగిరిలో కూడా ఇదే వస్తుందరా ఈసారి? చంద్రబాబు నాయుడు అయితే 100% ఏపీ బాగుపడుద్ది. ఎందుకని సార్? అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావాలు రాష్ట్రం చూసాము. 3 ముక్కలు ఆట ఆడుకొని రాష్ట్రానికి రాజధాని లేకుండా, రాష్ట్రం అప్పులు పాలయ్యి, యువతకు ఉద్యోగాలు లేకుండా, పరిశ్రమలు పారిపోయి రాష్ట్రం అదే గొత్తి పోలేదు. రాష్ట్రం బాగుపడాలంటే గతంలో మనం ఆ రోజు రాష్ట్రం విడగొట్టిన పరిస్థితుల్లో కష్టకాలాలలో రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయిలో నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన వస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఉదయగిరిలో ఎలా ఉంటుంది సార్? ఖచ్చితంగా కాకర సురేష్ 100% 30,000 మెజార్టీతో గెలవబోతుంది. నడిస్తేనే మాకు అన్ని అనుకూలంగా ఉంటాయి సార్. పేదసార్లని బతుకుతాం. నేను టాపీ మేస్తుంది. ప్రతి ఒక్కటి బతకాలనుకుంటే టీడీపీ పార్టీ వస్తేనే బతుకుతాం. వైసీపీ పార్టీ వచ్చిందంటే కథమే సార్, బతకనోడు బతకలేము. సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంది? ఈసారి ఉదయగిరి వచ్చేసి టీడీపీ వస్తుంది సార్, పక్కా వస్తుంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? సంక్షేమ కార్యక్రమాలు మంచిగా జరిగినాయి కాబట్టి అందుకని. ఓకే, మరి ఉదయగిరిలో సార్ ఎవరు వస్తారు? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. చెప్పండి, ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుంది? ఎవరిచ్చే అవకాశం ఉంది? వైసీపీ. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ గా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే కొద్దిగా ఉదయగిరిలో కొద్దిగా వ్యతిరేకత ఉంది. ఏ విధంగా అంటారు? దేని గురించి? ఉదయగిరిలో అంటే అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధి చేయలేదంటారు. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారు. అంటే చెప్పండి సార్. ఏం పేరు మీ పేరు? అబ్దుల్ రషీద్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? సీఎం ఎవరు వస్తే బాగుంటది?
జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తుంది. వస్తారు? ఓకే, ఎందుకని? ఈ జగన్మోహన్ రెడ్డి కొంచెం నమ్మొచ్చు కానీ నాకు కొంచెం అసలు అంటే పథకాలు బాగున్నాయి కానీ పథకాలు బాగున్నాయి, నమ్మొచ్చు కానీ చెప్తుండు కానీ అసలు నమ్మలేదు. ఓకే, ఉదయగిరిలో ఉదయగిరిలో రాజగోపాల్ అంటే ఈజీ వస్తారా? ఈజీగా ఉదయగిరిలో మెజార్టీ బాగా వస్తుంది, టౌన్ లోనే బాగా వస్తుంది. టౌన్ లో బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చిన రాష్ట్రం డెవలప్మెంట్ ఏం పెద్దగా ఎవరు వచ్చిన కాలంలో ఆ జగనే ఈ మధ్య పథకాలన్నీ ఆ పథకం ఈ పథకం డబ్బులు వేసిండు. ఇంతకుముందు ఏ పథకంలో ₹1 రాలా. ఓకే, ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు గబ్బు పట్టించేసింది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు వచ్చాడే. ఓకే, మరి సరే ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఉదయం తెలుగుదేశం వచ్చేదానికి అవకాశం ఉంది. తెలుగుదేశం వచ్చేదానికి అవకాశం ఉంది ఉదయగిరిలో. ఓకే, ఎందుకనంటారు? ఎందుకంటే ఇప్పుడు అసలు నాయకుడు మెయిన్ నాయకుడు పక్కకు పోయిండు, అసలు సస్పెండ్ చేసిండని పక్కకు పోయిండు కాబట్టి మాజీ ఎమ్మెల్యే మెయిన్ నాయకుడు లేడు. ఓకే, అందువల్ల తెలుగుదేశం వచ్చేదానికి అవకాశం. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటవా? ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు జరిగినాయి సార్. ఇప్పుడు పొద్దుల్లో దాదాపు 4-5 గ్రూపులు ఉన్నాయి అమ్మాయి. 4-5 గ్రూపులకి డబ్బులు వేస్తా వచ్చిండు, తీసుకుంటా ఉన్నాం ఇదివరకేమో. ఈ ట్రిప్ లో ఎవరికే కానీ డబ్బులు పడింది లేదు, చేసింది లేదు. పక్కనే వచ్చేసిండు, అయిపోయింది. కనీసం 18,000 రూపాయలు వేస్తా ఉన్నాయి కూడా ఒక్క రూపాయి కూడా పడింది ఏం లేదు. అందరూ నిరాశతో ఎదురు చూస్తాండ్రు, అదే వస్తది అని. పొదుపుల్లో కూడా చాలా మంది అప్పులు పడిపోయి కట్టుకోలేక ఏడోళ్ళు ఆడ వెనకబడిపోయిండ్రు. ఇది సార్ మా సమస్య. కనీసం మాకు నీళ్లు, మా కాలనీలో నీళ్లు పోతే నీళ్లు గెచ్చలేదు ఇంతవరకు. నీళ్లు పట్టించుకుని నాదుడు లేడు అసలు. 15 రోజుల నుంచి ఈ రోజుల్లో కనీసం నీళ్లు లేవంటే కనీసం ఒంటి మీద నీళ్లు పోసుకోవటానికి కూడా ఎటనో వాళ్ళు రామలక్ష్మణులు ఉండరు కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లతో తీసుకొచ్చి పోస్తా ఉండరు మాకు నీళ్లు. ఇది సార్ మా సమస్య. ఎలా ఉందండి సార్? ఎలా ఉంటది సార్ ఇక్కడ? ఇక్కడ ఎట్లుంటుందో సార్ చెప్పలేము, కానీ అటు ఇటు 2 విధాలు ఉన్నా ఒకటి తగ్గిపోయింది మొత్తానికేమో. తగ్గిపోయింది? వైసీపీ తగ్గిపోయింది ఇక్కడ. తగ్గిందా? తగ్గింది, ఆ బలం తగ్గిపోయింది. అది ఉండే సమస్య. మరి ఇక్కడ టీడీపీ నుంచి ఏమో సురేష్ గారు పోటీ చేస్తున్నారు. సురేష్ గోపాల్ గారు, రాజగోపాల్ పర్వాలేదు. ఆయన వ్యక్తి మంచోడే, ఈయన వ్యక్తి మంచోడే. కానీ ఇంకా జరగబోయే రోజుల్లో ఎట్టుంటుందో మొత్తానికి మాత్రం గడనం పడేది వాస్తవమే వాళ్ళు మాత్రం. ఈసారి ఫైట్ ఈజీ ఉండదు, టఫ్ ఉండదు ఇక్కడ. ఇప్పుడేం పెద్దగా భయంకరంగా లేదులే, తగ్గిపోయింది వరకు, పవర్ కూడా తగ్గిపోయింది. చంద్రబాబు గారు ఎందుకని సార్? రాజధాని ఏర్పడుతుంది. ఇక్కడ ఉదయగిరిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? అది బాగా టఫ్ గానే ఉంది. మాకు చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? లేబర్ గారి పని దిక్కుదని. ఇప్పుడు లేవంటారా పనులు? ఇప్పుడు ఆవిడ పనులు. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు బాగుండదు. ఎందుకని సార్? మళ్ళీ పెద్దోడు కదా, పరిపాలన బాగా చేస్తుంది. ఓకే, మరి సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఎవరిలో అటు ఇటు ఉంది. అటు ఇటు ఉందా? టఫ్ ఉంటుందా లేకపోతే వైసీపీకి ఈజీగా ఉంటుందా? టఫ్ ఉంది. జగన్ గారు అంతే. ఎందుకని? ఎందుకంటే ఈ అభివృద్ధి పనులు, ఈ అమ్మ ఒడి ఇవంతా చేసినారు కదా, అతనికి వేస్తారు ఓట్లు. ప్రతిపక్షం ఏం లేదు, ప్రత్యక్షం కాడ 3 పార్టీలు కమాండ్ వాళ్ళు ఎవరు వేయరు ఓట్లు. ప్రతిపక్షంకి మనకి ఏం సంబంధం లేదు. వేసేదంతా ఆడవాళ్ళు ముసలోళ్ళు మొత్తం వాళ్ళకే వేస్తారు. జస్ట్ అంతే. మగవాళ్ళు ఎవరికి వేస్తారు? మరి మగవాళ్ళు మొత్తం మందుబాబులకి వేస్తారు అంతే. ఇంకేం లేదు. మందుబాబులు ఏమంటుంది, 10% ఉంది అంతే. రాష్ట్ర ఆదాయం దానిపైనే ఉంది. జస్ట్ ఇప్పుడు 10% ఉంటే అంత మాత్రము మా పరిపాలించలేం కదా. 5 కోట్ల మంది జనాలది ఓట్ల లిస్ట్ కావాలా? దాంట్లో 4 కోట్ల మంది జగన్ కేస్తున్నప్పుడు 1 కోటి మంది డెఫినెట్లీ. మరి ఇక్కడ ఉదయగిరి ఎలా ఉంటది? ఉదయగిరి 95% గెలిచేస్తుంది వైసీపీ. అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి సార్. తెలిసినంత వరకు వైసీపీ గెలుస్తుందండి. అంటే 170 కాకపోయినా ఒక 110-120 సీట్లతో వైసీపీ గెలుస్తుంది. మెయిన్ ఏంటంటే పేదవాళ్ళకి బాగా అభివృద్ధి చేశారు, పేదవాళ్ళ వరకు బాగా చూస్తారు. ఏంటంటే పెన్షన్ ఇవ్వడం, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం గానీ, అమ్మఒడి గానీ, లేకపోతే వచ్చి ఈ 45 years వాళ్ళకి ఒక పథకం 15,000 పథకం గానీ, ఇలాంటివి చాలా వరకు బాగానే చేశాడు.
కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ వల్ల కొద్దిగా బ్యాక్ ఉన్నాడు అంతే. ఓకే అంటే డెవలప్మెంట్ రోడ్స్ మెయిన్ రోడ్స్ వల్ల కొద్దిగా బ్యాక్ అయ్యాడు. ఓకే మిగతా దాంట్లో ఖచ్చితంగా 110 నుంచి 125 సీట్ల మధ్యలో ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు. మరి ఉదయగిరిలో ఎలా ఉంటుంది సార్? ఉదయం ఖచ్చితంగా అండి 20,000 మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు. ఏంటంటే ఆ పొజిషన్ కరెక్ట్ గా లేదు. ఓకే ఆ పొజిషన్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది. కాకపోతే దానివల్ల ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గారు ప్రభావం ఉంటుంది అక్కడ? కాంగ్రెస్ కి ఏముండదండి, ఏముండదు. కాంగ్రెస్ లేనే లేదు. ఓకే చూస్తాం కాంగ్రెస్ వరకు, ఓకే కాంగ్రెస్ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఆయన చేసిన పనులన్నీ చాలా మంచిగా ఉన్నాయి, మాకు నచ్చినాయి. ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి గారు నిలిచేది అనిపిస్తుంది. సరే ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం. థ్యాంక్ యూ అండి. ఇంకా బాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారన్న. జగన్మోహన్ రెడ్డి గారు 100%. ఎందుకు సార్? ఏం నచ్చిన పరిపాలన మీకు బాగా? పేద బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత సంక్షేమం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు చేయలేదు. 2014 నుంచి 2019 వరకు ఎటువంటి ఉపయోగం లేని పనులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్న, ఊర్లో ఒక 5గురు జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళకి పెన్షన్ కావాలన్నా వాళ్ళకి అంతెందుకన్నా నేను కూడా బాధితున్నా తెలుసు. అప్పుడులో మినిమం రేషన్ కార్డు కూడా తీసేశారు. రేషన్ కార్డు తీసేస్తే అప్పుడు సివిల్ సప్లైస్ ఆఫీసర్ దగ్గర ప్రకాశం డిస్టిక్ వెళ్ళి అప్పుడు సార్ ఇప్పుడు రేషన్ కార్డు తీసేశారు సార్ అది చూపిస్తే అప్పుడు నాకు ఫీజు రింబర్స్మెంట్ పడ్డది. రేషన్ కార్డు ఎవరో ఓకే చేశారు, ఆ ఏఎస్ఓ గారు ఓకే చేశారు. అలాంటిది ఇవాళ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కరెక్ట్ గా అప్లై చేసిన 24 to 72 గంటల్లో, ఎమర్జెన్సీ అయితే 10 గంటల్లో కూడా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళకి కూడా 10 గంటలకు కూడా వచ్చింది. ఓకే అది మరి సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంటారు? ఉదయగిరిలో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలబెట్టినా గెలుస్తారు. సో రాజగోపాల్ రెడ్డి గారే కంపల్సరీ గెలుస్తారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అనవసరంగా పార్టీ మారి ఉపయోగం లేకుండా చేసుకున్నారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ పార్టీలో ఉండి మంచి స్థానం కల్పించే వాళ్ళే, మంచి కుటుంబం వాళ్ళది. అది ఓకే సార్ మీరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు రాజీవ్. సో 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి వచ్చింది. మోడీ గారు, బీజేపీ, జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు ఇదే పొత్తుతో వచ్చారు. ఆ రోజు 14 నుంచి 15 దాకా ఏం చేశారో అందరూ చూశారు. సో అదే జన్మభూమి కమిటీలతో పరిపాలన జరిగింది. కానీ ఈ రోజు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎటువంటి సంక్షేమం ప్రతి గడపకి ప్రభుత్వ పాలన అనేది తీసుకుని వెళ్ళారన్న. సో దగ్గరగా మనకి 87% హౌస్ హోల్డ్స్ అనే వాళ్ళు లబ్ధి పొందారు. అలానే 99% హామీలు నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్ర చరిత్రలో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశంలోనే ఇంత చక్కగా చెప్పిన హామీలను నెరవేర్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అలానే నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ కానీ, 4 పోర్ట్లు కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ డెవలప్మెంట్ పరంగా దగ్గరగా 37 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఆల్రెడీ మన రాష్ట్రంలో వచ్చున్నాయి. ఇదే విధంగా కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ఒక మహారాష్ట్రతో కానీ ఒక గుజరాత్తో పోటీ పడే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీలో, నేను అనుకోవటం అయితే 151 సీటుకి 1 సీట్ అయినా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనేది నా అంచనా. జగనే ఓకే ఉదయగిరిలో సార్? ఉదయగిరిలో అందరూ జగన్ అనుకుంటుంటారు. జగన్ అనుకుంటున్నారా? ఓకే ఓకేనా. సో ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? అందరు చూసిండు బాగా, అంటే ఆటోలు డబ్బులు వేసిండు. ఓకే బాగా చేసిండు జగను. ఎందుకని? ఆయన మంచోడు. ఓకే మరి ఉదయగిరిలో జగన్ ఒకడే, జగన్ అభ్యర్థి వస్తాడా? ముఖ్యమంత్రి సార్ జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది మీకు బాగా? మాకు ఎందుకంటే మాకు సొంత ఇల్లు కూడా లేదు ఒకప్పుడు. ఓకే దేవుడిదా మాకు ఇల్లు ఇచ్చారు. ఓకే ఇల్లు ఇచ్చారు, అన్ని బాగా దేవుడిదా బాగా జరుగుతున్నాయి మాకు. ఏ దానికి బాధ ఏం లేదు. ఓకే అది సార్ బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? మన చైతన్య పాలన అలాంటిది సార్. ఇక్కడ ఉదయగిరిలో రాజగోపాల్ సార్ ఏం పేరు? మీ పేరు? చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్.
ఏం నచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? ఆ? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? పాలన బాగుంది. చాలా అలా ఉందా? ఓకే. ఇక్కడ ఉదయగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఎందుకని? సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు. ఓకే. ఇక్కడ ఈసారి ఉదయగిరిలో వచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి వచ్చారు. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? కొంచెం టఫ్ అయితే ఉండద్దు. టఫ్ ఫైట్ ఉంటుంది కానీ గెలుస్తారు ఆయన. ఓకే సార్, మీ పేరు? నాగిరెడ్డి. ఎవరు వస్తే బాగుంటుంది సార్? ముఖ్యమంత్రి జగన్. జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైం 157 వచ్చినాయి కదండి సీట్లు. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటారు? 151 వచ్చింది. 151 ఉంది. ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? ఈసారి 170 రావచ్చు. 170 రావచ్చు. ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం జగన్ అన్న. జగనే. జగన్ గారు. ఎందుకని? ఆయన అన్ని సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి జగనే. ఓకే. మరి ఇక్కడ ఉదయగిరిలో ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి కంపల్సరీ వస్తాడు. చెప్పండి సార్. జగన్ రాజారెడ్డి సార్ గెలుస్తారు. ఓకే. అది అయ్యా సంగతి. ఎందుకని అంటారు? అయ్యా ఎందుకు మళ్ళీ జగన్ గారు అన్నారు? ఈడ మన తాలూకాలో మేకపాటి వాళ్ళు చాలా చేసి ఉంటారు. కాలేజీలు కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ అంతా ఓకే. వాళ్ళకి వేసేది ఓట్లు. పైన మాత్రము జగనే వచ్చింది. జగన్. జగన్. ఎందుకంటే సార్ జగన్ గారు వెళ్ళాను? మళ్ళా రావాలా, మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. జగన్ రావాలని. ఓకే. మరి ఉదయగిరిలో ఎలా ఉంటుంది సార్ ఫైట్? ఉదయగిరిలో రెండు పక్కల ఉంది కానీ జగన్ కనే మోపుగా ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి జాబులు అనేవి ఏం లేవు. ఓకే. మెయిన్ రీజన్ అదే కదా, యూత్ కావాల్సింది అది, ప్రతిదీ అదే మెయిన్ గా అది. దాని పర్పస్ మీదే మరి ఈసారి ఉదయగిరిలో ఎవరు వస్తారంటారు? కాగల సురేష్ గారు. కాకల సురేష్ గారు. ఏకగ్రీవకంటే దాంట్లో తిరుగుబాటే లేదు. వరకైతే నాకు న్యాయం చేసినారు. జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటుంది. ఓకే. ఎలా ఉంది సార్ ఉదయగిరిలో సార్? ఎలా ఉంటుంది ఫైట్? సమానంగా ఉంటది. సమానంగా ఉంటుంది. ఎందుకని? క్యాండిడేట్లు స్ట్రాంగ్ క్యాండిడేట్. ఓకే. జగన్ అయితేనే బాగుంటదండి. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని సార్? మొదటి నుంచి మాకు అభిమానం. అభిమానం. మరి ఈసారి కాంగ్రెస్ కూడా వచ్చింది కదా? కాంగ్రెస్ వస్తే ఏపీలోనా జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? జగన్ బాగుంటుంది. బాగుంటుంది అంతే. ఓకే. ఉదయగిరిలో మనకు తెలియదు. ఆబ్వియస్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఈస్ డూయింగ్ వెల్ కదా యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంది సార్ ఫైట్? వన్ సైడ్ వారే. జగనే. జగన్ గారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఉదయగిరిలో? ఈజీగా ఉంటుందా ఫైట్? టఫ్ గా ఉంటుంది అంటారా? ఇక్కడ ఈజీగా ఎట్లా ఉంటుంది, టైట్ గానే ఉంటుంది. టైట్ గా ఉంటుంది అంటారా? ఓకే. ఇంజమూరు మండలం వరకు 3000 మెజార్టీ కొట్టారు సార్. ఎవరికి? జగన్ కి. జగన్ కి 3000 మెజార్టీ ఇంజమూరు మండలం. ఓకే. ఉదయగిరి మండలం? ఉదయగిరి కూడా వైసీపీనే కొట్టదు. వైసీపీ వస్తుంది. ఓకే. ఎందుకని? అంతే, ముస్లింస్ ఉన్నారు అక్కడ. ముస్లింస్ ఉన్నారు. ఎంత ఉంటుంది ఓటు బ్యాంక్ మొత్తం ముస్లింస్? అంటే 70% ఉంటుంది ఆడ, ముస్లిం ఎక్కువ. ఓకే. అందుకని బీజేపీ కలిసింది కాబట్టి ముస్లిం ఓటేయరు టీడీపీకి. చాలా ముస్లింస్ కూడా టీడీపీకి ఫేవర్ మాట్లాడుతున్నారు మా దగ్గర. ఉంటారు. చెప్పేదంటే చేసేది ఒక రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు అయితే ఏదైనా గవర్నమెంట్ జాబులు ఏదైనా నోటిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు జగన్ అన్న ఆల్రెడీ ఏపీలో మన కానిస్టేబుల్ ఎస్ఐ ఆల్రెడీ వదిలిన్నాడు. యాక్చువల్లీ కానిస్టేబుల్ కంప్లీట్ అయిపోవాలి యాక్చువల్ ఫస్ట్. ఓకే. యాక్చువల్లీ ఎస్ఐ అయిపోయింది. ఓకే. ఇప్పుడు కానిస్టేబుల్ అవలా. ఓకే. రేపు ఓట్లు కూడా ఉన్నాయి. ఓట్లు అయిపోక ముందు అయిపోవాలి యాక్చువల్ గా కానిస్టేబుల్ కూడా. ఇప్పుడు కావలేదు. మరి ఏం చేయాలి దాని గురించి? అందుకని మనకి చంద్రబాబు అయితే ఏదైనా ఏదో 2 lakhs ఏదో గవర్నమెంట్ జాబ్ లో అవుతాయని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. మరి దాని గురించి మనం చంద్రబాబు అయితే బాగుంటదని నేను కోరుకుంటున్నాను. ఓకే. మరి ఉదయగిరిలో సార్ ఎలా ఉంటది? ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కాకర్ల సురేష్ అనే అతను కొద్దిగా ఏదో బాగా చేస్తున్నాడని కొద్దిగా బయట టాక్ ఉంది. నాకు కూడా అనిపించింది. నాకు అనిపించి నేను చెప్తాను, ఏదో ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా కొద్దిగా కొన్ని పథకాలు వదిలేడు, బానే ఉన్నాయి అవి. అందుకని కాకర్ల సురేష్ అయితేనే మనకి ఎమ్మెల్యే అయితే బాగుంటదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా? పథకాలు మంచిగా పెడతాడు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
ఓకే. మరి ఈసారి ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కానీ ఏం అవ్వట్లేదు కదా, ప్రజలకి కంపెనీలు కానీ ఏం డెవలప్ లేదు కదా, ఓకే, ఆయన వస్తే చేస్తాడని. చేస్తారు. మరి ఉదయగిరిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? ఉం? ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ నుంచేమో సురేష్ గారు పోటీ చేస్తున్నారు. సురేష్ గారే వస్తాడు. ఉం? సురేష్ గారే వస్తాడు. సురేష్ గారు వస్తారు ప్రజెంట్ జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జనం. అనుకుంటున్నారు. ఓకే, ఎందుకనండి సార్? సంక్షేమం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధిని చేస్తున్నాడు, సంక్షేమాన్ని వదులుతున్నాడు, దానివల్ల అతనే రావాలనుకుంటున్నాడు. మరి సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుందంటారు ఫైట్? ఉదయగిరి 30 నుంచి 40 వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తెలుసు. మెజార్టీ వస్తుంది. చెప్పండి సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రోడ్లు సరిగ్గా లేవు. సార్ లాస్ట్ గవర్నమెంట్ లో ఏం చేసిందని కదా, ఏం డెవలప్ చేసిందని, మొత్తం అవినీతి తప్ప ఏం లేదు. నార్మల్ పర్సన్ వచ్చేసి ఎక్కడా కూడా గ్రో అయినట్టు ఎక్కడా లేదు. ఓకే, ఈసారి అయితే మళ్ళీ వస్తారంటారు ఆయన? 100% పరిపాలన మీకు బాగా నచ్చింది? బాగుంది. ఈసారి కరప్షన్ లేని ప్రభుత్వం ఇది. లాస్ట్ టైం 151 వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? నాకు తెలిసి 140 to 160 మిడిల్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబు జగన్కే వేస్తారు. జగన్కే వేస్తారు. ఆ మందు బాబులు గాని లేడీస్ గాని ఓకే, ఎవరైనా జగన్కే వేస్తారు. జగన్కే వేస్తారు. అదే ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే మా మనసులో మాకుంది, మీకు చెప్తే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాలు చూసారు కదా మీరు? చూసాము. కానీ మాకు తమిళనాడు మాదిరి మార్పు కోరుకోవాలని కూడా ఉంటది. ఉంటుందా? ఓకే, అవకాశం వస్తే అది కూడా మంచిదేను. ఉదయగిరి నియోజకవర్గం ఎలాగ అభివృద్ధి చెందినారు ఈ 5 ఏళ్లలో? ఉదయగిరి అభివృద్ధి ఏమి లేదు. ఏమీ లేదా? మేకపాటి వాళ్ళు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇప్పించాము. 5 ఏళ్ళకి ఏమీ లేదు. 5 ఏళ్ళు ముడుచుకుపోయినాయి. ఓకే, 5 ఏళ్ళు ఇట్లా సర్చుకొని పోలా అంటే ముడుచుకుపోయింది. మనం ఏం చేద్దాం, మనకి కూలి చేసేవాళ్ళం అండి. అంటే మీరు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? జగన్ గారి పరిపాలన అంటే ఇస్తున్నారు బాగానే, ఇస్తున్నారు బాగానే. మళ్ళీ వస్తారంటారా? వచ్చేటట్టుగా ఉన్నారు ఈసారి మాత్రం. డబ్బులు బాగా పెట్టారులే, డబ్బులు ఇచ్చారు, బాగానే ఇచ్చారు. ఓకే, ఉదయగిరిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉదయగిరి అంటే ఇప్పుడు మేపటోళ్ళే కదా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కాబట్టి ఇంకా వాళ్ళే వస్తారు అనుకోవటం. చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఐటీ పరంగా. ఓకే, సో జాబ్స్ కానీ చంద్రబాబు ఉంటే బాగుంటుంది. ఈ ఉదయగిరిలో ఎలా ఉందంటారు ఈసారి? ఉదయగిరికి నేను లోకల్ కాదండి, ఓకే, ఎక్కడ రిలేటివ్స్ నుండి వచ్చాను. మాది ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే, తెలంగాణ. వస్తుందా? తెలంగాణ. ఓకే, జగన్ గారు వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అతను అన్ని చేస్తున్నాడు కదా మామూలుగా. ఓకే, మరి ఇక్కడ ఈసారి ఉదయగిరిలో ఎవరు వస్తారన్నారు? దగ్గరలో ఈయన రాజగోపాల్ రెడ్డి గారు. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు సార్, ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? బాగానే చేస్తుండే. 40 ఏళ్ళ నుంచి చేసింది, ఇప్పుడు 2 సంవత్సరాలు చేయాలంటే చేస్తున్నాడు. ఓకే, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, 3 సంవత్సరాలు ఉన్నది, జరిగింది అది. ఇంకా 2 సంవత్సరాలు డెవలప్ చేయలేదు, అవి రాలేదు, ఈ రాలేదు అనే దానికి ఎంతవరకు చెప్పగలుగుతారా? 40 ఏళ్ళ నుంచి చేసింది ఏముంది, అదే కదా. మరి ఈసారి ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రాజగోపాల్ అవసరం. ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉంటుంది అంటారా? ఐటీగానే ఉంటది, గెలుస్తుడు. తెలుస్తారు. స్వామి చెప్పండి, మీ పేరు? వేణు. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి సీఎం? జగనే. ఎందుకని? పథకాలు బాగా చేసిండు, విద్యా వ్యవస్థను బాగా తీర్చిదిద్దిండు. ఓకే, విద్యా వ్యవస్థ మటుకు హైలైట్. ఓకే, పొరపాట్లు ఏమైనా కానీ ఒక ప్రతి పేద విద్యార్థి కానీ స్కూల్ కానీ, స్కూల్ చూస్తే కార్పొరేట్ స్కూల్లో ఉండే ఏం ఆస్తి ఇవ్వలే పిల్లకాయలకి, విద్య ఇస్తే చాలు. విద్య ఇస్తే బాగుంటుంది. ఉద్యోగాలు ఏమంటారు జనాలు? ఉద్యోగాలు ఏమంటున్నారు? ప్రతి మన రాష్ట్రంలో చదివిన వాళ్ళందరూ మన రాష్ట్రంలో జాబ్ చేస్తుండా. ప్రతి ఒక్కరు బయట రాష్ట్రాలు ఆడ ఇక్కడ చేస్తానే ఉంటారు. సాఫ్ట్వేర్ మన రాష్ట్రం లేదు, ఇంత ముందు సాఫ్ట్వేర్ లేదు, బయట రాష్ట్రాల్లో వాళ్ళ ఫస్ట్ చదువు వస్తే కదా. ఓకే, మరి ఈసారి ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటున్నారు? మేకపాటి. ఓకే, సార్ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. నా చదువులేదు. చెప్పండి సార్. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లికార్జున్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా డెవలప్ చేసే వాళ్ళు కావాలండి. డెవలప్మెంట్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారు? డెవలప్ చేస్తున్నారు లేదా? సంక్షేమం ఇస్తున్నారు. డెవలపింగ్ లేదు కదా. ఓకే, డెవలపింగ్ ఉంటే బాగుంటది కానీ సంక్షేమం ఎందుకు? మరి ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుందంటారు? యూత్ కుర్రోడు
సురేష్ గారు వర్క్ చేస్తాడు అనుకుంటున్నాం. అది ఓకే సార్ చెప్పండి మీరు. ఏముంది మామూలుగానే డెవలప్ కావాలి, ఏదైనా డెవలప్ కావాలి. డెవలప్మెంట్ కావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్ అవుతుంది. ఓకే. కాకర సురేష్ వస్తే కొత్తోడు యువకుడు అందరికి అందుబాటులో విద్యావంతుడు కాబట్టి శాస్త్రాన్ని కొత్తోడు కాబట్టి శాస్త్రాన్ని వీళ్ళు కనీసం వీళ్ళు ఉండరు కాబట్టి ఇప్పుడు దాదాపు 4 దఫాలు ఆయన వీళ్ళు 6-7 సార్లు నుంచి ఎమ్మెల్యే ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఏం డెవలప్మెంట్ లేదు కాబట్టి ఉదయగిరి డెవలప్మెంట్ అనేది కావాలి కదా. ఎవరికైనా ప్రజలు పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు, ఏది లేదు, అన్ని కూడా శూన్యం అవుతుంది. ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఎందుకంటే పథకాలు బాగున్నాయి, తర్వాత స్కీమ్లు అని స్కూల్ అని అన్ని డెవలప్మెంట్ బాగుంది. మాకు మటుకు టీడీపీ రావాలనే కదా, మాకు టీడీపీ రావాలని. ఓకే. ఎలా ఉందండి సరే ఉదయగిరిలో ఎలా ఉంటుంది సార్ ఫైట్? కాకర్ల సురేష్ కలుస్తారు. గెలుస్తారంటారా? అంటే మీరు పార్టీ చెప్తున్నారా లేదా నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటారా? అంటే ఉంది పార్టీ, అది రెండు అదే నేను ఎట్లా చెప్పాను. అంటే టఫ్ అయి ఉంటుంది, ఈజీ గెలుస్తారు ఈసారి? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. చెప్పండి. టీడీపీ. టీడీపీ. సార్ చెప్పండి సార్ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? అంతే ఇంకా అంతే. ఆయన వస్తేనే ఇవన్నీ వస్తాయి, ప్రాక్టీలు అన్ని వచ్చి రాష్ట్రం బాగుపడదు. మరి ఉదయగిరి ఎలా ఉంటుంది అంటారు ఈసారి? కాకర సురేష్ కలచ్చు. ఈజీగా వస్తారా టఫ్ ఉంటుందా? ఈజీగా వస్తుంది. మాది కూడా అదే సార్. వైసీపీనా? ఎందుకని? ఎవరు ఇష్టం ఆడిది అంటే మీరు అభిమాని. అదే అంతే. ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అవకాశం మన జనాల్లో ఉంటుంది సార్, మనం వేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు టీ దాన్ని బట్టి 100 టీ జోలు అవుతాయి. 100 మంది వస్తే 500 మంది జోలు అవుతాయి. 150 మంది వస్తే 150 టీ అమ్ముతా. వాళ్ళు వేసేదాన్ని బట్టి మన పరిపాలన కోసం కరెక్ట్ గా ఉంటది ఏదైనా సిచ్యువేషన్. ఇప్పుడు పరిపాలన బాగుంటే ఆటోమేటిక్ వస్తాయి. అది నువ్వు అడగబల్లా జగన్ గారు ఎందుకని? మంచి పనులు చేసి మంచి పనులు చేశారు. ఈసారి ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉదయగిరిలో మన నియోజకవర్గంలో కాకరలో వచ్చేటట్టు. కాకర్లో వచ్చేటట్టు ఉందా? సురేష్ గారు టీడీపీ. ఎందుకని? కొద్దిగా పవర్ ఉంది అండి. పవర్ ఉందా? నడుస్తుంది. జగన్ అయితే బాగుంటుంది అంట. జగన్ అయితే బాగుంది. ఇక్కడ సార్ ఉదయగిరిలో కాకర్లా బాగానే చేశాడు, మేకపాటి బాగానే చేశాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు పర్లేదు. రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఎలా ఉంటుంది ఫైట్ సార్? టఫ్ ఉంటది, ఈజీగా ఉంటదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? బాగా చేస్తున్నారు. ఇక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? కాకర్ల సురేష్ గారు వస్తారా? కాకర్ల సురేష్. మేకపాటి రాజగోపాల్ గారు వస్తారా? కాకర్ల సురేష్. పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? రావచ్చు కూడా. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు స్టూడెంట్ ఏ గవర్నమెంట్ అన్నది పక్కన పెట్టి స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్ 100% రియంబర్స్మెంట్ అనేది అది వెరీ గుడ్ పాలసీ. సెకండ్ వచ్చేసి అధికార వికేంద్రీకరణ జరిగింది. ఎక్కడెక్కడ ప్రతి 2 పంచాయతీలకి ఒక సచివాలయం కట్టి జనాలు పెద్ద మండల హెడ్ క్వార్టర్ రాకుండానే ఎక్కడికక్కడ సమస్యలు ఏమైనా పరిష్కరించుకోవడం కోసం ఏదైనా అప్లికేషన్లు అప్లోడ్ చేసుకోవడం అనే అధికార వికేంద్రీకరణ వల్ల చాలా అది మేలు జరిగే కార్యక్రమం. ప్లస్ మెడికల్ గా కూడా ఎక్కడెక్కడ విలేజ్ క్లినిక్లు పెట్టున్నారు. అవి కూడా చాలా గుడ్ పాలసీ. అది విలేజ్ క్లినిక్లు అంటే మనం ఎక్కడికో ఇంజమూరు హెడ్ క్వార్టర్ నుంచి ఎక్కడో ఒక 50 కిలోమీటర్లు ఉంది కొన్ని ఊర్లు. ఇక్కడ సచివాలయంలో విలేజ్ క్లినిక్ ఉంది, అది కూడా వెరీ గుడ్ పాలసీ. ఇక్కడ ఉదయగిరిలో ఎలా ఉంటుంది సారీ? సరే వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100% ఈజీగా టఫ్ అయి ఉంటుంది. ఈజీగా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? నిజం తన అభివృద్ధి బాగుంది, సంక్షేమాలు బాగున్నాయి, పేదలకి ప్రతి ఒక్కరు లబ్ధి చేకూరుతుంది. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? ఉదయగిరిలో ఇద్దరు కొత్త వాళ్ళే, ఇద్దరికి టైట్ గా ఉంటుంది. కానీ టైట్ గా ఉన్న వైసీపీ వచ్చే ఛాన్స్ ఉంది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఎన్డీఏ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్?
అంటే ఉద్యోగాలు అనుకూలంగా బాగుంటాయని ఒక మరి ఉదయగిరిలో సార్ ఎలా ఉంటుంది ఫైట్? దేశాన్ని గెలుస్తాడని నమ్ముతాం. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? బాగానే గెలుస్తాడు. సార్ ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? బాగుంటది, వ్యక్తి చదువుకునే వాళ్ళకి కానీ మనిషి ఇంటికి కానీ చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంది. మరి ఉదయగిరిలో కాకల సురేషే కాకర్ల సురేష్. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఉదయగిరిలో అంటే ఇంకా రాజగోపాల్ నాయుడు. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది సార్. ఏది సార్ ఫైట్ ఇక్కడ ఈజీగా ఉండదు, టఫ్ గా ఉంటుంది అంటున్నాను. అది టఫ్ గానే ఉంది. రెండు సైడ్లు ఉంది కాబట్టి అది పోటాపోటీగా ఉంది. అరే ఎవరు వస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి మీదనే ఉన్నాం. ఇంకా అది ఓకే. ఎందుకని అంటారు? అంటే ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? పరిపాలన ఏం నచ్చిందంటే ఇప్పుడు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చింది కదా మాకు, అమ్మ ఒడి, ఓకే, రైతు భరోసా ఇన్ని ఇస్తుండే కాబట్టి ఆయన సొమ్ము తిని ఉన్నాం కాబట్టి అభిమానంగా ఉన్నాం. ఓకే. సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంది ఫైట్? ఉదయగిరి ఎలాగా ఉందంటే ఫైట్ కాకర్ల సురేష్ తో ఫైట్ ఉన్నట్టుంది. కాకర సురేష్ ఫేవర్గా ఉందా? అవును. ఎందుకని? అంటే ఆయన కొన్ని మంచి పనులు చేసింది. అన్నం పెట్టడం, అన్నా క్యాంటీన్లు పెట్టడం. ఓకే. ఆయన కొంచెం మంచి పనులు చేశాడు. ఓకే. కొంచెం లేబర్ పోయినా డబ్బులు ఇస్తుండంత ఓకే. ఈసారి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకైతే చంద్రబాబు అయితే బాగుంటుందండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన అన్ని ఇప్పుడు జగన్ చెప్పినవి కొన్ని జరగలేదు, కొన్ని జరిగినాయి. ఓకే. పిల్లలకి ఎవరికి జాబులు లేవు, అందరికి వాలంటీర్ జాబులు ఇచ్చారు కానీ అవి సక్రమంగా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు కూడా తెలియట్లేదు. ఓకే. వాళ్ళ దగ్గరికి పోతే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోతే మీ వాలంటీర్ని తీసుకొని రమ్మంటారు. ఆడపోయిన తర్వాత వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్ రాడు. ఏడైపోతే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ నుంచి మీ వాలంటీర్ వస్తేనే పని వద్దు, లేదంటే లేదంటారు. అందుకని చంద్రబాబు వస్తేనే బాగుందని అనిపిస్తుంది. మరి ఇక్కడ ఈసారి ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరు వస్తారంటారు? కార్కల్ సురేష్ వస్తాడా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారు. కొద్దిగా టఫ్గానే ఉంటుంది, ఇంత ముందు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే. కార్కల్ సురేష్ ఫస్ట్ సారి పోటీ చేస్తున్నారు. ఓకే. ఆయన కూడా ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నారు. కార్కల్ సురేష్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? పాలన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని సార్. ఓకే. మరి సారి రూరల్ ఎలా ఉంటుంది అంటారు? రోడ్ల కాకర్ల సురేష్. కాకర్ల సురేష్. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫ్ ఈజీ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి పెరుగుద్ది, ఓకే, స్టూడెంట్స్ కి ఉద్యోగాలు వస్తాయి, పేదలు రైతులు అందరూ బాగుపడతారు. ఓకే. ఈ పేదవాళ్ళు వచ్చేసి రోజుకి 500 ఖర్చు పెడితే 500 సంపాదిస్తే 400 బ్రాంచ్ షాప్కే సరిపోయా. ఓకే. అడిగాల్సిన మందులు కొత్త మందులు తయారు చేసి 5 తాగినోడు 4 తాగినోడికి ఎక్కదు, 4 కోట్లు తాగాల్సి వస్తుంది. ఎప్పుడు పేదోడు లాగానే ఉన్నాడు ఇంకా ఉన్నాడు ఉన్నాడు. సరే ఉదయగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఉదయగిరి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఆయన అయితే వర్క్ చేస్తాడండి బాగా. ఓకే. అది మరి సార్ ఉదయగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఈసారి ఉదయగిరిలో కొంచెం సస్పెన్స్ గానే ఉంటది. సస్పెన్స్ గా టైట్ ఫైట్. టైట్ ఫైట్. ఓకే. ఎవరికి గెలిచే అవకాశం ఉంది టైట్ ఫైట్ లో? టైట్ ఫైట్ లో 90% టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. అది. ఓకే సార్, మీరు చెప్పండి. సేమ్ అంటే సేమ్. ఎందుకని అంటారు? ఎందుకని? 90%. 90%. 150 చేశా. 50 రూపాయలు 150 చేశారా? మరి పథకాలు చెప్పండి గురుగారు, ఎలా ఉంటుంది సార్ ఉదయగిరిలో? ఉదయగిరి నియోజకవర్గం బొల్లిన రామారావు ఇంకా ఈజీగా గెలిచేవాళ్ళు, ఇప్పుడు కొంచెం టైట్ గా గెలుస్తారు. గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మనకి ఇవ్వాల్సిన నీళ్లు, విద్య, వైద్యం గానీ ఇవన్నీ ఎందుకండి పథకాలు, దారి పోయే పథకాలన్నీ ఇచ్చి 10 లక్షల అప్పు తెచ్చా. ఓకే. ఇప్పుడు 2 లక్షలు పెట్టారన్నారు, మిగతా 8 లక్షల కోట్లు ఎట్టుపోయినట్టు. సో అప్పులు చేసి ఉచిత పథకాలు ఇవ్వకూడదు అంటారు. అంతే కదా, డెవలప్మెంట్ చేయండి. అమరావతి మనకి రాజధాని ఎందుకు తీసేసినట్టు? అంటే వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే వాటర్ ప్రాబ్లం హై లెవెల్ కెనాల్ రావాలండి మాకు. ఉదయం మా కలిగిరి చెరువులో నీళ్లు లేవు. ఓకే. ఆ చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ మాకు లేవు. ఓకే. చిన్న కాలువ కొట్టిన ఎత్తిపోతల పథకం ద్వారా వస్తాయి, ఓకే, ఇప్పుడు రావట్లేదు. ఓకే. హై లెవెల్ కెనాల్ కొడితే వింజమూరు, అటు దొత్తులూరు, అటు నీళ్లు వస్తాయి. అప్పుడు మాకు ఏదైనా మేలు చేసినట్టు అవుతుంది. కానీ మాకు ఇవన్నీ ఎందుకండి పథకాలు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? జననాయకుడు అతను.
మరి ఈసారి ఉదయగిరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? టీడీపీకి వేస్తాం. టీడీపీకి ఓకే. మాకైతే జగనే. జగనే. ఎందుకని? మాకు ఆటోకి ఉపయోగపడుతుంది. ఉండదు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి ఉదయగిరిలో? టఫ్ గానే ఉంటుంది. టఫ్ గా ఉంటుంది. ఎవరు వచ్చే అవకాశం ఉంది టఫ్ ఫైట్ లో? చెప్పలేమా? అవకాశం ఉంది. మనం ఏం చెప్పగలుగుతాం, అది ప్రజలు. మీకు మీకు ఎవరు వస్తే బాగుంటది? టీడీపీనా వైసీపీనా? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఎందుకని? నమ్మకం ఉంది. జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటది. ఓకే. మా సార్ చెప్పండి. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన ఆ? చేశారులే. బాగా చేశాడా? ఓకే. ఈసారి ఉదయగిరిలో ఎవరు వస్తారంటారు? మేకపాటి వస్తున్నాం. మేకపాటి రెడ్డి గారా చంద్రబాబు గారా? జగన్. జగన్. ఎందుకనమ్మా? జగన్ మాకు అన్ని ఇచ్చిండు సార్. అన్ని ఇచ్చింది. ఓకే. బాబు వస్తేనే బాగుంది. బాగా వస్తే బాగుంటది. ఇక్కడ ఉదయగిరిలో బాబు ఇక్కడ ఉదయగిరా ఉన్నాడు కదా, కాకర్ల సురేష్ గారా మేకపాటి రాజగోపాల్ రెడ్డి? సురేష్ గారు గెలిచే అవకాశం ఉంది ఆయన ఇక్కడ? ఏమో నమ్మకం 80% గెలవచ్చు. మాకు జగన్మోహన్ రెడ్డి మా జీవితం అంతా మాకు అనుభవించి మా ఇళ్ల నుంచి బయటకు రాకుండా మాకు మొత్తం పథకం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు జలమ కమిటీలు పెట్టి మమ్మల్ని నాశనం చేసి అన్యాయం చేసాడు సార్. అది చాలు మాకు సార్. మీకు దండం పెడతాడు వాళ్ళకి, మీకు మొత్తం చంద్రబాబు నాయుడు గారు దండమే. ఇంత అన్యాయం చేసాడు మమ్మల్ని. జలమ కమిటీలు పెట్టి మమ్మల్ని ఇంత దారుణంగా అతి దారుణంగా చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చంపేదానికి కూడా వాళ్ళు తయారైపోయారు ఈ రోజు. మాకు ఇది చాలు సార్. మాకు మా ఇళ్ళకి మేము ఊడుకు కాళ్ళు ఏళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. నాకు 70 సంవత్సరాలు లేదు సార్. మాకు పింఛన్ చేసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు సార్. అది చాలు నాయన, మీకు దండం పెడతాం. మీకు మొత్తానికి మాకు జగనే బ్రహ్మాండ ముఖ్యమంత్రి. జగన్ గారు. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా? ఈ బ్రహ్మాండం. ఎక్కడ సార్ లోకల్ గా? ఉదయగిరిలో ఎవరు వస్తారు ఈసారి? మా బ్రహ్మ మాది ఆయనే వస్తారు. ఇక్కడ మాకు కాకల సురేష్ వస్తే బాగుంది. కాకర్ల సురేష్ గారు టీడీపీ. ఎందుకని సార్? అభివృద్ధి బాగుంది, బాగా చేస్తారు. కాకల సురేష్ రావాలి. బాబు గారు కావాలా? బాబు గారికి కావాలి. ఓకే. ఎందుకని సార్? అంతే అదే అంతే. ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుందంటారు? ఉదయగిరి నియోజకవర్గంలో ఈసారి సురేష్ కావద్దాడా? సురేష్ ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? తెలంగాణ గెలుస్తాడు. తెలుగు గెలుస్తాం. వైసీపీ కన్ఫర్మ్. వైసీపీ కన్ఫర్మ్. రాజారెడ్డి రాజారెడ్డి జగన్ సీఎం. ఓకే. ఏం తిరుగులేంగా, తిరగలేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఓకే. వార్ వన్ సైడ్. ఏం మాట్లాడే అవసరం లేదంగా. ఓకే. జగన్ అనుకుంటున్నారు. ఎందుకని? ఏం చేసినాం కానీ హ్మ్. అన్ని పథకాలు తెలిపింది కాబట్టి. ఓకే. మరి ఇక్కడ ఉదయగిరిలో ఇంకా రాజగోపాల్ రాజగోపాల్ గారు ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుందా? టఫ్ అయితే టఫ్. ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ప్లస్ ఇస్త్రీ పెట్టికి వచ్చింది, మా ఇంట్లో 45 సంవత్సరాలకు వచ్చింది. ఓకే. ప్లస్ మరి ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుంది? ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజారెడ్డి ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుంది అంటారా? ఇదే గెలుసు. జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకని? ఎందుకంటే మాకు అన్ని ఆదాయాలు వచ్చినాయి, దానివల్ల కావాలనుకుంటున్నాం. ఓకే. మరి ఈసారి ఇక్కడ ఉదయగిరిలో ఎలా ఉంటుంది అంటారు? ఉదయగిరి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి, వేరే వచ్చే పనే లేదు. ఓకే. 1000 మంది నాయకులు మారినా జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే. నాయకుల చేతిలో ఓటు లేదు. ఓకే. నాయకుడి చేతిలో ఓటు అనే మాట లేదు. ఓకే. వాళ్ళు ఇంట్లో ఓటు కూడా వాళ్ళకి పడదు. మరి ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారంటారు ఈయన? ఎమ్మెల్యే వాళ్ళు వరకు మార్చుకోవాల్సిందే కానీ ఎమ్మెల్యేలు చూసి ఓట్లు వేసేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేస్తారు. జగన్ గారు. ఎందుకని సార్? మంచి అన్ని బాగా చేశాడు. మరి ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుంది అంటారు? జగన్ తట్టే జగన్ తట్టే మేకపాటి గారు ఈజీ గెలుస్తారు టఫ్ అయి ఉంటుంది అంటారా? ఇది గెలుచుకొని చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి. అభివృద్ధి. మరి సార్ ఉదయగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాకర్ల సురేష్ గారు. కాకర్ల సురేష్ గారు. ఓకే. సార్ మీ పేరు? చంద్రబాబు. చంద్రబాబు వస్తే బాగుంటుందా? మీ పేరు చంద్రబాబా? చంద్రబాబు. మీ పేరు చంద్రబాబా? ఓ చెప్పండి. ఈసారి ఎవరికి వేస్తారు ఓటు? మీరు చంద్రబాబు వేస్తారా? కూటమి. కూటమి. పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్. ఓకే. సో ఈసారి ఎలా ఉంటుంది ఉదయగిరిలో? కాకర్ల సురేష్ వస్తుంది. ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? కష్టంగా గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఓకే. మరి ఉదయగిరిలో సార్ ఎలా ఉంటుంది అంటారు? కాకర్ల సురేష్ గెలుస్తాడు. కాకర్ల సురేష్. ఓకే.
చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలను అందించాడు. ఎనీ టైం పిల్లకాయల కోసం హాస్పిటల్ మాత్రం బాగా డెవలప్ చేశాడు. ఓకే. ఈ విధంగా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఎప్పుడు చేయలేదు. ఓకే. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి గారు వస్తారు. ఈజీగా వస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీగా అండి. ఈజీగా. ఈయనైతే బుల్లెన్ వెంకటరామారావు గారు అయింటే టఫ్ ఉండేది. టీడీపీ వచ్చినా కూడా ఆశ్చర్యపోలేదు, కానీ సురేష్ గారు కాబట్టి ఫ్రీ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. కూటమి ఎందుకని సార్? దాన్ని సపోర్ట్ చేస్తాడు పవన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దానికోసం. మరి ఇక్కడ ఉదయగిరిలో ఎలా ఉంటుందంటారు? కూటమినా? బాగుండేదేమో సీఎం అంటే చంద్రబాబు గారా? లేకపోతే మట్టి కొట్టుకొని పోతారు. ఓకే. మరి ఈసారి ఉదయగిరిలో ఎలా ఉంటుందంటారు ఫైట్? ఎంత అన్నా గానీ కాకర్లే బయట పడతాడు. భారీ మెజార్టీ ఏం కాదు కానీ జగన్ అయితే బాగుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అంతే. అంతే. మరి ఇక్కడ ఉదయగిరిలో అయినా మేకపాటి వెళ్ళి రావాలి. ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉంటుందా? ఈజీ గెలుస్తుంది. 10 ఏళ్ళ నుంచి నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఓకే. ఇబ్బంది వల్ల ఈ పోయినసారి మేకపాటి వాళ్ళు నీళ్లు తెప్పిస్తామని చెప్పి ఇంతవరకు ఆయన ఏమి లేదు. ఓకే. ఇప్పుడైనా నీళ్లు కానీ తెప్పించి ఇంజమూరు అభివృద్ధి కానీ మున్సిపాలిటీ కానీ నీళ్లు కానీ తెప్పిగలిగితే 30,000 20,000 అయినా మేకపాటి వాళ్ళకి ఎదురే లేదు ఇక్కడ అనేది చేయాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దీని గురించి ఎంతవరకైనా వాళ్ళు కానీ ఖచ్చితంగా చేస్తే మాత్రం ఈ వరకు వాళ్ళకి 20-30,000 ఎదురు లేదు రాజకీయం. ఓకే. ఖచ్చితమైన పైన ఖచ్చితంగా చేయాలని ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరచాలి మీరు ఏమైనా కానీ. తప్పకుండా. ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది అంటే జగన్ కాకుండా ఎవరైనా పర్వాలేదు. జగన్ కాకుండా ఎవరైనా పర్వాలేదు అంటారు. ఓకే. ఎందుకని సార్? ఎందుకంటే పరిపాలన బాగాలేదు కదా. పరిపాలన బాగాలేదు. వాళ్ళ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఓకే. పర్టికులర్ గా ఈ ప్రభుత్వంలో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. ఏం చేస్తారు సార్? సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళు చేసిన ఈ డ్రగ్స్ స్కామ్ వల్ల మాకు మా కంటైనర్లు బాగుండా ఆగిపోయాయి. ఓకే. ఆల్మోస్ట్ మాకు 20 lakhs వరకు లాస్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఆంధ్ర నుంచి మాకు ఎక్స్పోర్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆ సోషల్ ఆడిట్ గురించి అడుగుతున్నారు. ఈ సోషల్ ఆడిట్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసేసారు. దానివల్ల ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ బోస్టన్ లో అమెరికాలో ఈ దీని గురించి జరుగుతుంది అనమాట. సీ ఫుడ్ సంబంధించింది. ఈ ఇండియా నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. అతను వెళ్ళి ఏం చెప్పేశాడు, ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళే ప్రతి కంటైనర్ మీరు చెక్ చేసే తీసుకోవాలి, లేదంటే ఇట్లాగా ఈ స్కామ్స్ అవి జరుగుతున్నాయి. మా బిజినెస్ ఆగిపోయాయి. దానివల్ల మాకు ఎంత స్ట్రగుల్ అవుతుంది.